అందరికీ నమస్కారం అండి. మన హిందూ సాంప్రదాయంలో ఏదైనా శుభకార్యం లేదా పూజ ప్రారంభించే సమయంలో కలశాన్ని ఏర్పాటు చేయడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. కలశం అంటే కేవలం ఒక పాత్రలో నీటిని నింపడమే మాత్రమే కాదు. పూర్ణ కలశం సంపూర్ణత, జీవశక్తి, శుభం మరియు ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. సాధారణంగా కలశంలో పవిత్రమైన నీటిని నింపి అందులో కొన్ని మంగళకరమైన వస్తువులు వేసి పైభాగంలో మామిడి ఆకులు మరియు కొబ్బరికాయను ఉంచుతారు. అయితే కలశంలో వేసే ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకమైన మన సాంప్రదాయాలు చెప్తున్నాయి. గంగాజలం, నీరు. ముందుగా కలశంలో నీటిని నింపుతారు. నీరు జీవనానికి ప్రధాన ఆధారం కాబట్టి కలశంలోని నీరు జీవశక్తికి, పవిత్రతకు మరియు సృష్టికి ప్రతీకగా భావిస్తారు. పూజా సమయంలో పవిత్ర జలం లేదా శుభ్రమైన నీటిని ఉపయోగించడం ఆచారం. కొన్ని సాంప్రదాయాల్లో గంగా జలం లేదా ఇతర పవిత్ర నదుల జలాన్ని కూడా కలశంలో కలుపుతారు. కలశంలోని నీరు మన జీవితంలో శాంతి, పవిత్రత, ఆరోగ్యం మరియు సానుకూలత ఉండాలని సూచిస్తుంది. అందుకే కలశాన్ని పూజా స్థలాల్లో ఎంతో గౌరవంగా ఉంచుతారు. అక్షంతలు. అక్షంతలు అంటే బియ్యం కలశంలో వేస్తారు. అక్షంతలు అంటే విరగని బియ్యం కాబట్టి అవి సంపూర్ణతకు ప్రతీకగా భావిస్తారు. ధాన్యం మన జీవనానికి ఆధారం కాబట్టి అక్షంతలను ఐశ్వర్యం, ధాన్య సమృద్ధి మరియు శుభానికి సూచనగా ఉపయోగిస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో కలశాన్ని ఉంచే పళ్ళెంలో కూడా ముందుగా బియ్యాన్ని పరుస్తారు. పూజలో అక్షంతలను ఉపయోగించడం ద్వారా దేవుని అనుగ్రహంతో కుటుంబంలో ఎల్లప్పుడూ సంపూర్ణత, సంతోషం మరియు సమృద్ధి ఉండాలని ప్రార్థిస్తారు. పసుపు. పసుపు కూడా ఎంతో ముఖ్యమైన మంగళ ద్రవ్యం. పసుపుని శుభం, మంగళం మరియు పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. కలశాన్ని పసుపు, కుంకుమతో అలంకరించడం ద్వారా పూజా స్థలానికి మంగళకరమైన రూపాన్ని ఇస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ, వరలక్ష్మి వ్రతం, గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో పసుపు వినియోగం ఎక్కువగా కనిపిస్తుంది. పసుపుని కలశంలో వేయడం లేదా కలశానికి పూయడం కుటుంబంలో శుభం, సౌభాగ్యం మరియు మంగళం ఉండాలని కోరుకునే సాంప్రదాయంగా చెప్పవచ్చు. కుంకుమ. కుంకుమను కూడా కలశానికి పెట్టడం మన సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం. కుంకుమని మంగళానికి, శక్తికి మరియు సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. కలశంపై కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా దానిని మరింత పవిత్రంగా అలంకరిస్తారు. ముఖ్యంగా అమ్మవారి పూజలో కుంకుమకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే కలశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పసుపు, కుంకుమతో అందంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. నాణెం. ఇక నాణెం విషయానికి వస్తే కలశంలో నాణెం వేయడం కూడా అనేక ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయమే. నాణెం ధనం, ఐశ్వర్యం మరియు సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు. పూజలో ధనాన్ని కూడా దైవానికి సమర్పించే భావనతో నాణెం కలశంలో వేస్తారు. కొన్ని సాంప్రదాయ వివరణలో నాణెం సమర్పించడం అనేది మనకు ఉన్న సంపదపై అహంకారం కాకుండా దానిని దైవానికి అర్పించే భావనను సూచిస్తుందని చెబుతారు. వక్క. కొన్ని పూజా విధానాల్లో వక్క కూడా కలశంలో వేస్తారు. ఇది ప్రాంతీయ సాంప్రదాయం మరియు పూజా విధానాన్ని బట్టి మారవచ్చు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పూజల్లో దర్భ, పుష్పాలు, ధాన్యం లేదా ఇతర మంగళ ద్రవ్యాలను కూడా ఉపయోగిస్తారు. ప్రతి పూజకు ఒకే విధమైన కలశ సామాగ్రి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే మన ఇంటి ఆచారం, పూజా విధానం లేదా పురోహితులు సూచించిన విధానాన్ని అనుసరించడం కూడా చాలా మంచిది. మామిడి ఆకులు. ఇప్పుడు కలశానికి ఎంతో అందాన్ని, పవిత్రతను ఇచ్చే ఈ మామిడి ఆకుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా 5 లేదా కొన్ని సాంప్రదాయాల్లో 5, 7 లేదా 11 మామిడి ఆకులను కలశం నోటిలో అమర్చుతారు.
మామిడి ఆకులను సృష్టి, వృద్ధి, శుభం ప్రతీకగా భావించే సాంప్రదాయాలు ఉన్నాయి. పూజలో దేవతను ఆహ్వానించే సమయంలో ఈ ఆకులు కలశంలో పవిత్రమైన స్థానాన్ని సూచిస్తాయి. కొబ్బరికాయ అన్నిటికంటే పైభాగంలో కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయను సంపూర్ణత, శుభం, ఐశ్వర్యం మరియు దైవ చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు వస్త్రంతో చుట్టి దానికి కుంకుమ పసుపు పెట్టి కలశంపై ఉంచే సాంప్రదాయం అనేక పూజల్లో కనిపిస్తుంది. కొబ్బరికాయలోని 3 కన్నులు శివునితో అనుసంధానించే ఆధ్యాత్మిక భావనలు కూడా కొన్ని సాంప్రదాయాల్లో ఉన్నాయి. అందుకే కొబ్బరికాయను కలశానికి కిరీటంలా ఉంచి పూజిస్తారు. కంకణం కలశం చుట్టూ పవిత్రమైన దారం లేదా కంకణం కట్టే ఆచారం కూడా ఉంది. ఈ దారం కలశాన్ని పవిత్రంగా అలంకరించడమే కాకుండా సృష్టిలోని జీవులను పరస్పరం కలిగే బంధానికి ప్రతీకగా కొన్ని సాంప్రదాయ వివరణలు చెబుతున్నాయి. అలాగే కలశాన్ని పూలతో అలంకరించడం ద్వారా భక్తి, పవిత్రత మరియు శుభభావాన్ని వ్యక్తపరుస్తారు. కొన్ని పూజల్లో కలశాన్ని పై ఉంచి చుట్టూ పుష్పాలతో అలంకరిస్తారు. కలశంలోని వేసే ప్రతి వస్తువుకి ఒక భావం ఉంది. నీరు జీవశక్తికి, అక్షంతులు సంపూర్ణతకి, పసుపు మంగళానికి, కుంకుమ శక్తికి, నాణెం ఐశ్వర్యానికి, మామిడాకులు వృద్ధి మరియు శివశక్తికి, కొబ్బరికాయ సంపూర్ణతకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ వస్తువులన్నిటినీ కలిపి కలశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పూజా స్థలాల్లో పవిత్రమైన వాతావరణాన్ని ఏర్పరిచి దేవతా అనుగ్రహాన్ని కోరుకుంటారు. ప్రతి పూజలో కలశంలో అన్ని వస్తువులను తప్పనిసరిగా వేయ ప్రాంతం, కుటుంబ సాంప్రదాయం, పూజా విధానం మరియు ఆచార ప్రకారం కలశంలో వేసే వస్తువులు మారవచ్చు. భక్తి శ్రద్ధతో శుభ్రమైన కలశాన్ని ఏర్పాటు చేసి అందులో పవిత్రమైన నీటిని నింపి అందుబాటులో ఉన్న మంగళ ద్రవ్యాలను సమర్పించి పూజ చేయడం ప్రధానమైంది. మనసులో భక్తి, ఇంట్లో శాంతి, కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కలశ పూజ చేయడం మన సాంప్రదాయంలోనే గొప్ప విశిష్టత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.